ప్రియ దేవుని సంగమా, నేటి దినమందు నెహెమ్యా గ్రంథంలో నుండి 3వ అధ్యాయము మొత్తాన్ని మనము దృష్టిలో ఉంచుకొని ఈ లేఖనాలను గనక మనము ధ్యానించినట్లయితే ఈ లేఖనంలో ఉన్నటువంటి సత్యము గొప్ప నాయకత్వ లక్షణాన్ని మనకు కనపరుచుచూ ఉంటూ ఉన్నది. కాబట్టి ఈ సమయమునందు ప్రార్థన పూర్వకంగా మనము ఇటు లేఖనాలను ధ్యానము చేసుకుందాము. ఆత్మస్వరూపైన నా దేవా, నా నోటి మాటయు నా హృదయ ధ్యానమును నీకు అంగీకారకృతముగా ఉండులాగున ప్రభువా, నన్ను నీ సిలువ చాటున మరుగుపరచండి. నీ నోటికి నన్ను బూరగా వాడుకొనండి. కూడిన ప్రతి బిడ్డకు కావలసిన ఆత్మీయ సత్యములను, ఆత్మీయ మర్మములను నీ బిడ్డలకు బయలుపరిచి నీ బిడ్డలందరి ద్వారా మీరే స్తుతి స్వీకరించమని నేను నీకు అప్పగించుకుంటూ నా రక్షకుడైనటువంటి యేసు క్రీస్తుల వారి దివ్యనామంలో అడుగుతూ ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, నేటి సమయమునందు నెహెమ్యా నాయకత్వము నవయుగానికి నిర్దేశకత్వము అనబడుచున్నటువంటి అంశాన్ని మనము జ్ఞాపకము చేసుకుందాం. గత ధ్యానములలో నుండి మనము నాయకత్వ లక్షణాలను గురించి ధ్యానిస్తూ ఉంటున్నాము. ఇటు నాయకత్వము నవయుగానికి నిర్దేశకత్వాన్ని కనపరుస్తూ ఉంది అనడానికి ఈ నెహెమ్యా గ్రంథము మనకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటూ ఉన్నది. కాబట్టి ఈ సమయంలో ఈ నిర్దేశకత్వము అనబడుచున్నటువంటి మాటను ఒకసారి చూసుకొని నెహెమ్యా నాయకత్వంలో ఎలాంటి నాయకత్వము కొనసాగింపబడి ఉంటూ ఉన్నది అనే దానిని మనము చూద్దాం. ఈ నిర్దేశకత్వము అనేది దృఢంగా, అధికారికంగా లేదా నమ్మకంగా నియంత్రించేటువంటి నాణ్యతాయుతమైనటువంటిది నిర్దేశకత్వం. అయితే నిర్దేశకత్వము అనున్నది ఇతరులకు స్పష్టమైన సూచనలు, మార్గదర్శకత్వము లేదా ఆదేశాలను ఇచ్చినటువంటిదే ఈ నిర్దేశకత్వం. అయితే నిర్దేశకత్వము తరచుగా నాయకులు, నిర్వాహకులు లేదా అధికార స్థానాల్లో ఉన్న వ్యక్తులచే ప్రదర్శింపబడుచున్నటువంటిదే ఈ నిర్దేశకత్వం. ఈ నాయకుడు అనబడుచున్నటువంటి వాడు ఈ ఏ కార్యమునైనా కూడా నిర్వహించవలసి వస్తే తప్పనిసరిగా దానికి బాధ్యతను వహించాలి. అది అధికార స్థానంలో ఉండి అయినను నీవు దాన్ని కొనసాగించవలసిన వాడవంటూ ఉన్నా. అయితే పనులు సమర్థవంతంగా పూర్తవుతాయని నిర్ధారించుకోవడానికి కొన్ని సందర్భాల్లో ఇది అవసరం అవుతూ ఉంది. అయితే నిర్దేశకత్వము అనేది నిర్ణయాత్మకత, స్పష్టత మరియు లక్ష్యాలపై దృష్టి పెట్టడం ద్వారా వర్గీకరించబడుతూ ఉంది ఈ నిర్దేశకత్వం. ఇది అనగా నిర్దేశకత్వము నిర్ణయం తీసుకునేటువంటి ప్రక్రియలను క్రమబద్ధీకరించడంలో మరియు అస్పష్టత లేదా గందరగోళాన్ని నివారించడంలో సహాయపడుతుంది నిర్దేశకత్వం. అయినప్పటికీ కొన్ని సందర్భాలలో నిర్దేశకత్వం యొక్క అధిక ప్రదర్శన జట్టు సభ్యుల మధ్యన సహకారము, సృజనాత్మకత మరియు స్వయం ప్రతిపత్తికి ఆటంకం కూడా కలిగిస్తూ ఉంది. ఎప్పుడు ఈ నిర్దేశకత్వం ఆటంకంగా ఉంటూ ఉంది అంటే అధికమైనటువంటి ప్రదర్శనగా నాయకత్వాన్ని నేను కనపరుచుకోవాలి అనేటువంటి ఉద్దేశము చేత నాయకత్వము చేస్తే అది జట్టు సభ్యుల మధ్యన విభేదాలను కలిగిస్తూ ఉంది. కాబట్టి నాయకుడైనటువంటి వాడు తన నిర్దేశాన్ని బహు అనుకూలంగా కలిగి ఉండవలసిన వాడు. అయితే ప్రభావవంతమైనటువంటి నాయకులు ఉత్పాదక పని వాతావరణాన్ని పెంపొందించడానికి నిర్దేశకత్వము మరియు భాగస్వామ్యము, నిర్ణయం తీసుకోవడము వీటి మధ్య సమతుల్యతను కలిగి ఉంటూ ఉంది. ఉదాహరణకు మనం నేటి దినమందు ధ్యానించబోతున్నటువంటి ఈ నెహెమ్యా గ్రంథంలో మనము గమనిస్తే నెహెమ్యా నాయకత్వము నవయుగానికి నిర్దేశకత్వము అనబడుచున్నటువంటి ఈ నాయకత్వాన్ని మనము గమనిస్తే ఇక్కడ నెహెమ్యా నాయకత్వంలో కట్టబడి ప్రతిష్ఠించబడిన కార్యాన్ని మనము చూచుచూ ఉన్నాం. ఇది దేవుని కొరకైన పరిచర్య ప్రణాళిక అని మనము చెప్పవచ్చు. ఎందుకంటే
దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున లేదా దేవుని యొక్క పిలుపు చొప్పున ముందుకు కొనసాగుతున్నటువంటి నాయకుడు ఎవరైనానూ సరే వారి ప్రయాసము వ్యర్థము కాదు అనేటువంటి సత్యాన్ని మనం ఈ నెహెమ్యా యొక్క జీవితంలో చూస్తూ ఉన్నాం. ఎన్నో ఆటంకములు వచ్చి ఉంటూ ఉన్నాయి ఈ నెహెమ్యా గారికి. ఈవెన్ తన సొంత వ్యక్తులు సైతం కూడా తను తలపెట్టినటువంటి కార్యమునకు ఆటంకములు కలిగించినటువంటి వారే. అయినను కూడా అది దైవ సంకల్పమై ఉన్నది కాబట్టి ఆ తలపెట్టినటువంటి కార్యము సునాయాసంగా కొనసాగింపబడుచు ఉంది. అందుకే ఈ నెహెమ్యా గారు నిర్దేశించినటువంటి నాయకత్వపు సూచనలు ఏవైతే ఉన్నాయో ఈ నవయుగానికి మన తరములో మనము నవతరానికి సంబంధించిన వారు, మన తదంతరము వచ్చేటువంటి వారు అది నవతరానికి సంబంధించినటువంటి వారు. కానీ ఈ నెహెమ్యా సూచించినటువంటి ఈ నిర్దేశకత్వము మాత్రము అది ప్రతి జనరేషన్లో కూడా నూతనమైనదిగానే కనిపిస్తూ ఉంటుంది. అట్టి నెహెమ్యా నాయకత్వపు లక్షణాలను గనక మనము ప్రస్తుత నాయకులమైన మనము కలిగి అనుసరించినట్లయితే నెహెమ్యా మాదిరి తలపెట్టినటువంటి కార్యము లేకుంటే ఈ ప్రణాళికలు ఏవైతే ఉంటున్నాయో వాటిలో 100% మనము సక్సెస్ పొందడానికి అవకాశము ఉంది అని నెహెమ్యా జీవితము ద్వారా లేదా నెహెమ్యా నాయకత్వము ద్వారా మనము గమనిస్తూ ఉన్నామన్నది సత్యము ప్రియులారా. ఎందుకంటే ఒకసారి మొదటి వచనాన్ని గమనించినట్లయితే ఇక్కడ మొదటి వచనములో ఈ యెరూషలేము గోడల కట్టకము ఆరంభించబడుతూ ఉంది. ఎవరి ద్వారా ఆరంభించబడుతుంది అంటే మనము చదివినప్పుడు నెహెమ్యా కట్టి ఉంటూ ఉన్నాడు అనేటువంటి ఒక ఆలోచన కూడా మనం చేస్తాం. ఎస్, నెహెమ్యా కట్టి ఉంటూ ఉన్నాడు అనడానికి, నాయకత్వ నిర్దేశాన్ని కలిగి ఉన్నాడు అనడానికి వ్యత్యాసాన్ని మనము గమనించగలుగుతూ ఉన్నాం. నెహెమ్యా నాయకత్వపు నిర్దేశకత్వాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి నిర్దేశిస్తూ ఉంటూ ఉన్నాడు, సూచన చేయుచూ ఉంటూ ఉన్నాడు. అందరికీ సరిపోయిన విధముగా ప్రతి ఒక్కరూ ఇష్టపడే విధమైనటువంటి నాయకత్వాన్ని నెహెమ్యా చేయుచూ ఉంటూ ఉన్నాడు. ఈ మాటను కూడా ఈ లేఖనాలలో మనం గమనించండి. మొట్టమొదట ఈ కట్టడము ఆరంభించినది యాజకులతో ఆరంభించబడి ఉంటున్నది. ఎల్యాషీబు అతని సహోదరులు ఈ గొర్రెల గుమ్మము నుండి ఆరంభము చేసి ఉంటూ ఉన్నారు ఈ కట్టడాన్ని. అందుకే వారు ఈ గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపి ఉంటూ ఉన్నారు. ఎవరి ద్వారా ఈ కట్టడం ఆరంభమయ్యింది అనగా యాజకుల ప్రార్థన ద్వారా నెహెమ్యా నిర్దేశకత్వంలో ఈ కట్టడము లేదా ఈ ప్రణాళిక ఆరంభించబడి ఉంటూ ఉన్నది. యాజకులు ఆరంభించినది ఎన్నడూనూ ఆగిపోదు, అది నిరర్ధకము కాదు అనడానికి ఇది ఒక సూచన. ఎందుకంటే యాజకులే ఒక అడుగు ముందుకు వేసి అట్టి కార్యంను చేబూని ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్న కుటుంబ యజమానులందరూ కూడా ఈ కార్యమును కొనసాగించుట కొరకు లేదా ముగించుట కొరకు నడుము బిగించి ఉంటూ ఉన్నారు. బికాస్ కేవలము నెహెమ్యా యొక్క నిర్దేశకత్వాన్ని బట్టి వీరందరూ కూడా ఈ కార్యమును ముగించి ఉంటున్నారు. దానిని ఆనుకొని హమ్మోయా నుండి అనన్యేలు వరకు వారు కట్టి ఉంటూ ఉన్నారు. 2వ వచనము, 3వ వచనము, 4వ వచనాన్ని గమనించండి. కొనసాగింపుగా యెరికో పట్టణము వారు ఇమ్రీ కుమారుడైన జక్కూరు కట్టి ఉన్నారు. యెరికో పట్టణస్థులు కూడా ఇట్టి కార్యములో పాలిభాగస్తులై ఉంటూ ఉన్నారు. గమనించండి, మన సంఘాలలో ఒక వ్యక్తిని మనము చులకనగా చూసి కానీ లేదా అధిక ప్రాధాన్యత ఇవ్వక ఉండినా కానీ అట్టి వ్యక్తులు సంఘ పనులలో సహకరించడానికి సముఖతను కలిగి ఉండరు. అలాంటిది ఈ నెహెమ్యా నాయకత్వములో యెరికో పట్టణము వారు కూడా ఆ గోడను కట్టుటలో సహకరించి ఉంటూ ఉన్నారు. అనగా మన దృష్టిలో మానవులముగా మనము గమనించినప్పుడు ఆ వ్యక్తి మనకు సహకరించడు అని మనం అనుకున్న నీ నాయకత్వపు లక్షణము
మంచిగా ఉండినట్లయితే, నీ నిర్దేశకత్వము అందరికీ సమానంగా ఉండినట్లయితే తప్పనిసరిగా అట్టి వ్యక్తి కూడా అట్టి పనిలో పాలి భాగస్థుడు అవ్వడానికి సముఖతను చూయించగలుగుతాడు అన్నది వాస్తవమైనటువంటిది. అందుకే అసేనాయ వంశస్థులు మత్స్యపు గుమ్మములను కట్టి ఉంటూ ఉన్నారు. వారు దూలములను ఎత్తి ఉన్నారు, తలుపులు బిగించి ఉన్నారు, గడియలను తాళములను కూడా సిద్ధపరిచి ఉంటూ ఉన్నారు. చెప్పింది ఏమిటి? గోడలను కట్టుకొని రావడమే. కానీ వారు చేయుచున్నది చెప్పిన దానికంటే కూడా పకడ్బందీ పనిని వారు చేయుచూ ఉంటున్నారు. కేవలము నాయకునిలో ఉన్నటువంటి మంచి లక్షణాన్ని బట్టి ఇటు కార్యములు నిర్వహించబడుతూ ఉంటున్నాయి. ప్రస్తుత దినాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, ఆనాటి నెహెమ్యా కాలాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే ఒక విషయాన్ని స్పష్టంగా మనము గమనించగలుగుతున్నాం. 4వ వచనము మనము గమనించినట్లయితే అక్కడ ఏమంటాడు? వారిని ఆనుకొని మెరేమోతు అతనిని ఆనుకొని, మెసుల్లాము అతనిని ఆనుకొని, సాదోకును అతనిని తరువాత తెకోనీయులు అట్టి గోడను కట్టి ఉంటున్నారు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి ఆ విషయము అంటే, ఈ కంటిన్యూయేషన్‌లో ఆ పదాన్ని సెలవిస్తూ ఉంటున్నాడు. మనమైతే ప్రస్తుత దినములలో ఏదైనా ఒక పని తలపెట్టుకొని ఉండినట్లయితే, నాయకుడైనటువంటి వాడు వారికి సూచనలు ఇచ్చుచూ వారి మధ్యలో తిరుగుతూ ఉండినట్లయితే ఏమనుకుంటాడు? ఇంక చెప్పింది చాలు గదా! మాతో పాటు ఇట చెయ్యేస్తే సరిపోతది గదా! నీవు కూడా ఒక పని జేస్తే సరిపోతది గదా! నాయకుడైనంత మాత్రాన నువ్వు ఊరికే ఉండాలనా? అనేటువంటి ఆలోచన చాలా మందిలో కలుగుతూ ఉంది. వాళ్ళు బయటికి అనకపోయినప్పటికిని కూడా తప్పనిసరిగా వారి అంతరంగాలలో ఆ ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు, అయితే జనుల అధికారులు తమ ప్రభువు పని చేయ నొప్పుకొనకపోయిరి. ఎవరికిప్పుడు అక్కడ ప్రభు ఉన్నారు? జనుల నాయకులు అంటే ఎవరక్కడ? అంటే ప్రతి గోత్రమునకు ఒక నాయకుడుగా. అనగా ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మనము మొదటి వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ యాజకుల అందరికీ కూడా ఎల్యాషీబు నాయకుడిగా ఉంటూ ఉన్నాడు. వారి పైన నెహెమ్యా ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు ఈ నాయకులందరూ కూడా వారి వంశంలో ఉన్నటువంటి వారితో మాత్రమే పని చేయ ఆలోచించి ఉన్నారు గానీ, నెహెమ్యా కూడా వారితో కూడా కలిసి పని చేయాలనేటువంటి ఆలోచన వారు చెయ్యలేదు. ఆయన చేయుటకు పూనుకొనినప్పటికిని కూడా వారు అభ్యంతరాన్ని వ్యక్తపరిచినట్లుగా మనం గమనిస్తూ ఉంటూ ఉన్నాం. అనగా అతని సూచనలలో లేదా అతని నిర్దేశకత్వములో ఆ పనులు సక్రమంగా నిర్వహించబడుతూ ఉన్నాయి కాబట్టి ప్రజలు దానిని గ్రహించగలిగి ఉంటూ ఉన్నారు. అతని మోటివేషన్ చేయకపోతే లేదా అతన్ని నిర్దేశించకపోతే ఈ తలపెట్టినటువంటి పని మధ్యలో భంగము కలుగుతూ ఉంది అనేటువంటి ఆలోచనను వారు చేసి ఉన్నారు. అందుకే ఎవరు చేయవలసినటువంటి బాధ్యతను వారు నిర్వహించాలి అన్నది ఇందులో ఉన్న సత్యమై ఉంటూ ఉన్నది ప్రియులారా. అందుకే మనమందరము కూడా ఈ నెహెమ్యా యొక్క నాయకత్వపు లక్షణాన్ని మనం గనక దృష్టిలో ఉంచుకున్నట్లయితే, మనము ఎలాంటి నిర్దేశకత్వాన్ని మన నాయకత్వంలో కనపరుస్తూ ఉన్నాము అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 3వ అధ్యాయం మొత్తం అంతటిలో కూడా ఈ గోడను కట్టినటువంటి వ్యక్తులలో ప్రతి వంశము పాలి భాగస్థులై ఉంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి గోత్రము వారు కూడా అందులో పాలి భాగస్థులై ఉంటూ ఉన్నారు. ఇది ఎలా సాధ్యమైంది? ఒకరిని, ఇద్దరిని, ముగ్గురిని, 10 మందిని కలిపి మనం ఒక కార్యాన్ని తలపెట్టి సక్సెస్ చేయుటకు మనం ప్రయత్నించినప్పుడు అందులో సక్సెస్ కాలేకపోతూ ఉన్నాం. కానీ నెహెమ్యా ఏ విధంగా దీన్ని సాధ్యపరిచి ఉంటున్నాడంటే కేవలము దేవుని యందలి నమ్మకాన్ని బట్టి తను ఎన్ని వ్యతిరేకతలు ఎదుర్కొన్నప్పటికీ కూడా వాటిని బయటికి కనపరచక అందరితో ఆయన కలిసి ఈ నాయకత్వపు నిర్దేశాన్ని కొనసాగించి ఉంటూ ఉన్నాడు అని మనము గమనిస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నెహెమ్యా గ్రంథంలో ఉన్నటువంటి మాటలను 12వ అధ్యాయంలోనికి మనం వెళితే 12వ అధ్యాయము 27వ వచనము, ఆ తర్వాత 43 మొదలుకొని 47వ వచనముల వరకు కొన్ని సత్యాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఏమంటాడు అంటే, ఈ తలపెట్టినటువంటి ప్రణాళిక సంపూర్తి అయినప్పుడు ఈ 27వ వచనంలో అంటున్నటువంటి మాట, వారు యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాలములో
వారు ఆ ప్రతిష్ఠాచారమును స్తోత్ర గీతములతోను పాటలతోను స్వరమండల సితార చెయ్యి తాళముతోను సంతోషముగా జరిగించున్నట్లు లేవీలను తమ సకల స్థలములలో నుండి యెరూషలేమునకు రప్పించుటకు పూనుకొనిరి. ప్రియ దేవుని సంఘమా, గమనించండి, ఎవరి ద్వారా ఈ పని ఆరంభించబడి ఉంటూ ఉన్నది, మళ్ళా ఎవరి ద్వారా ఈ ప్రతిష్ఠా కార్యక్రమము లేదా ప్రణాళిక పూర్తి అయి ఉంటున్నది గనక ఆనందించేటువంటి కార్యక్రమము ఎవరి ద్వారా ఈ నెహెమ్యా చేయిచూ ఉంటూ ఉన్నాడంటే మరలా యాజకులైనటువంటి లేవీల ద్వారానే ఈ కార్యాన్ని, అనగా ఆరంభము వారితోనే చేస్తూ ఉంటూ ఉన్నాడు, ముగింపు కూడా వారితోనే చేస్తూ ఉంటూ ఉన్నాడు. అయితే సకల స్థలములలో ఉన్నటువంటి వారిని, కేవలము మనకు ఇష్టమైనటువంటి వారిని లేదా మనము తలపెట్టినటువంటి ఈ ప్రణాళికలో, ఈ కట్టడలలో సహకరించినటువంటి వారిని మాత్రమే నెహెమ్యా పిలుచుటకు ఇష్టపడలేదు. సహకరించినప్పటికీ సహకరించకపోయినప్పటికీ వారు ఎవరైనాను సరే ఇట్టి సంతోషములో పాలిభాగస్తులు కావాలన్నది నాయకుని యొక్క నాయకత్వపు లక్షణం లేదా నాయకుని యొక్క నిర్దేశకత్వము అని మనము గమనించవలసిన వారం అంటున్నాం. అందుకే ఈ 43 నుంచి 47 వరకు గమనిస్తే ఇక్కడ దేవుడు తమకు మహానందము కలిగించెనని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. ఎవరెవరు అంటే వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహుదూరమునకు వినపడెను. కేవలము నెహెమ్యా యొక్క నాయకత్వపు నిర్దేశత్వము ద్వారా ఈ జరిగిన కార్యము లేదా ఇటు కార్యమును బట్టి సంతసించుచున్నటువంటి వారి యొక్క ధ్వని విస్తరించింది అంటే అర్థం ఏమిటి? వీరు వేసిన కేకలు ఆయా ప్రాంతాలలో వినబడి ఉన్నది అని కాదు. ఇక్కడ జరిగినటువంటి సంతోష కార్యము ఈ నోట ఆ నోట ఆ నోట చుట్టుపక్కల ప్రాంతములన్నింటికి కూడా ప్రాకిపోయి ఉంటూ ఉన్నది. లేదా వారు కోల్పోయినటువంటి ఆ యెరూషలేము గోడలు తిరిగి కట్టబడి ఉన్నాయి అని వారందరూ కూడా, అనగా ఇశ్రాయేలీయులందరూ కూడా సంతసించుచూ ఉన్నారు అనేటువంటి సంతోష ధ్వని ప్రాంతమునకు పట్టణమునకు వెళ్ళి ఉంటూ ఉన్నది. అనగా ఈ ప్రస్తుత దినాల్లో వార్తలు ఏ విధముగా దూర దూర ప్రాంతములకు కూడా విస్తరిస్తూ ఉంటున్నాయో అలాగున్నే దేవుని యొక్క కార్యము, దేవుడు ఎన్నుకున్నటువంటి నాయకుని యొక్క నిర్దేశకత్వము ఆ విధముగా విస్తరించి ఉన్నది అనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే 44 అంటాడు కదా, ఆ కాలమందు పదార్థములకును ప్రతిష్టార్పణలకును ప్రథమ ఫలములకును 10వ వంతుల సంబంధమైన వాటికి ఏర్పడిన గదుల మీద కొందరు నియమింపబడిరి. వారు యాజకుల కొరకును లేవీల కొరకును ధర్మశాస్త్రానుసారముగా నిర్ణయింపబడిన భాగములను పట్టణముల పొలముల నుండి సమకూర్చుటకు నియమింపబడిన, సేవ చేయుటకు నియమింపబడిన యాజకులను బట్టి లేవీలను బట్టి యూదులు సంతోషించిరి. ప్రియులారా, గమనించండి, ఈ జరిగిన కార్యము ద్వారా లేదా ఇట్టి నెహెమ్యా నాయకత్వము ద్వారా ఎక్కడెక్కడి వారు సంతోషిస్తూ ఉన్నారో ఆలోచన చేయండి. సమస్త యూదులు సంతోషించి ఉంటూ ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ దావీదు కాలములో ఉన్నటువంటి ఈ ఆసాపు గాయక బృంద నాయకుడుగా కొనసాగి ఉంటూ ఉన్నాడు. అయితే అట్టి నాయకత్వంలో దేవునికి స్తుతి స్తోత్రములు అత్యధికముగా అర్పింపబడి ఉంటున్నది. ఈ నాయకత్వము ఎవరికి అప్పగించిన పనిలో వారే నాయకులై ఉంటూ ఉన్నారు. అందుకే ఈ నిర్దేశకత్వమును గురించి మనము బిగినింగ్ లో చెప్పుకున్నప్పుడు ఇది ప్రభావమును కనపరుచుకోవడానికి నాయకత్వాన్ని ప్రదర్శించినట్లయితే జట్టులో లేదా బృందములో విభేదాలు వస్తాయని చూసి ఉంటూ ఉన్నాం. కానీ అట్టి దానికి ప్రాధాన్యత ఇవ్వబడినటువంటి పనిలో నాయకత్వాన్ని మనము కనపరిచినప్పుడు తప్పనిసరిగా మనము మాత్రమే కాదు కానీ మనతోటి వారందరూ కూడా ఇట్టి సంతోషాన్ని, ఆనందాన్ని
అనగా భార్య, పిల్లలు, యూదులు, ఇశ్రాయేలులు అందరూ ఏ విధముగా సంతసించి ఉంటున్నారో, నేటి దినమందు మనము అప్పగించబడినటువంటి నాయకత్వాన్ని, అది సేవకుడిగా కావచ్చు, సంఘ నాయకుడిగా కావచ్చు, లేదా బాధ్యతాయుతమైనటువంటి ఒక పనిని చేపట్టి మనము ఉండినట్లయితే, కేవలము మనము మాత్రమే కాదు కానీ మెనోనైట్ కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రతి సంఘ విశ్వాసి కూడా ఇటు ఆనందాన్ని, సంతోషాన్ని కనపరచడానికి, లేదా ప్రకటించడానికి, లేదా వారి యొక్క సంతోష ధ్వని పరిపరి ప్రాంతములకు విస్తరించడానికి అవకాశము ఏర్పడుతుంది అన్నది ఈ నెహెమ్యా నాయకత్వపు నిర్దేశత్వంలో మనము గమనించుచూ ఉన్నాం. గనక ఇటు నాయకత్వంలో ఎవరికి వారుగా నమ్మకత్వాన్ని కొనసాగించుదాం. మన నమ్మకత్వపు నాయకత్వంలో ఒక నిర్దేశకత్వాన్ని మన భవిష్యత్తు తరాలకు మనము కనపరచుదాం. దేవుడు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.